స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు డల్గా ఉన్నారట. మాజీ ఎమ్మెల్యేల నుంచి గ్రామస్థాయి లీడర్ దాకా ఎవరు చప్పులు చేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లాకు చెందిన 3 మంత్రులు పరుగులు పెట్టిస్తుంటే కారు పార్టీ టైర్లు ముందుకు పడడం లేదన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక ఎన్నికల జోష్ కనిపిస్తోంది. దాదాపు స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి 2 సంవత్సరాలు కావస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ నేతలు స్థానిక పోరులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని ధీమాగా ఉన్నారట. రాష్ట్రంలో తామే అధికారంలో ఉండడంతో లోకల్ బాడీలో కూడా తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారట. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు భారీగా వస్తుంటే అందుకు భిన్నంగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. స్థానిక ఎన్నికల్లో నిలబడాలంటే ఆర్థిక ఇబ్బందులతో పాటు పార్టీ క్యాడర్ కూడా బలంగా లేదన్నట్లు చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల హడావిడి కనిపిస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాయకులు కనిపించడం లేదట. జిల్లాల్లో పార్టీకి ప్రధాన నేతలుగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ తదితర నేతలంతా ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్క సన్నాహక సమావేశం కూడా నిర్వహించలేదట. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఆ దిశగా కనీసం ఆలోచన చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అసలే మూలిగెనకపై తాడిపండు పడ్డ చందాగా ఉంది జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో చతికిలపడ్డ ఆ పార్టీకి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు గుదిబండగా మారాయట. కనీసం పోటీ చేసేందుకు పలు గ్రామాలలో నాయకులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగడం కూడా పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందన్న వాదన వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఏ పార్టీ అయినా కొంత ఆర్థిక సహాయం చేయడం సహజం. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుందట. దీంతో ఆశావాహులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.